గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి. Hello, this is Sirisha. I'm a handwriting trainer and a graphologist. సో ఈరోజు వీడియోలో మనం వార్మప్ ఎక్సర్సైజెస్ గురించి డిస్కస్ చేద్దాం. మీరు ఫాస్ట్గా రాయాలన్నా లైక్ సమ్ టైమ్స్ మనకి ఏమవుతుందంటే వి గో టు ఎ ప్లేస్, మన ఎగ్జామ్ సెంటర్ ఎక్కడో పడుతుంది అండ్ వి గో టు దట్ ప్లేస్. ఆ ఎన్వైర్న్మెంట్ అనేది మనకి అంత సూటబుల్ అనిపించదు అండ్ ద ప్లేస్ యూఆర్ సిట్టింగ్ ఇస్ ఆల్సో నాట్ కంఫర్టబుల్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి మనకి. అండ్ మనకి ఏమైనా ఇంటర్వ్యూకి వెళ్ళాము సడన్గా, వాళ్ళు ఇచ్చిన పెన్తో మనం రాయాలి. మనకు ఆల్రెడీ ఒక పెన్ అనేది చాలా అలవాటు అయిపోయి ఉంటుంది. బట్ మేము ఏం చెప్తామంటే ఆల్వేస్ టేక్ ఏ పెన్, మీకు అలవాటైన పెన్ను, మీకు కంఫర్టబుల్ ఉన్న పెన్ను ఎప్పుడు క్యారీ చేయండి మీరు. ఓకే, అండ్ సమ్ టైమ్స్ వాళ్ళు ఇచ్చిన పెన్ను మీకు కంఫర్టబుల్ అవ్వకపోతే దీస్ కైండ్ ఆఫ్ వార్మప్ ఎక్సర్సైజెస్ అనేది మనకి యూజ్ అవుతాయి. సో మెయిన్గా ఇవి ఎగ్జామ్స్లో అండ్ వెన్ యూ వాంట్ టు రైట్ వెరీ ఫాస్ట్ ఇలాంటి ఎక్సర్సైజ్ ఎవరైనా చేయొచ్చు. సో ఐఎమ్ షోయింగ్ సమ్ ఆఫ్ ద సింపుల్ వార్మప్ ఎక్సర్సైజెస్. యూ కెన్ టేక్ ద 2 hands. సింపుల్, మనం కూర్చున్న ప్లేస్తోనే చేయొచ్చు ఇవన్నీ. లైక్ దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ వార్మప్ ఎక్సర్సైజ్ యూ కెన్ డూ వెరీ ఈజీలీ. చిన్న పిల్లల దగ్గర నుంచి లైక్ నో ఏజ్ లిమిట్, ఎనీవన్ కెన్ డూ దిస్. మీరు పెన్సిల్ పట్టుకునే ఆ ట్రైపాడ్ మెథడ్ ఉంటుంది కదా, అది కూడా మీకు చాలా ఈజీగా కంఫర్టబుల్ అనిపిస్తుంది. అండ్ సి లైక్ పించింగ్ లైక్ దిస్. యూ కెన్ డూ దిస్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్. సింపుల్ వార్మప్ ఎక్సర్సైజెస్. అప్పుడప్పుడు లైక్ వింటర్ సీజన్ చాలా చల్లగా అనిపిస్తుంది, దెన్ వీ కాంట్ రైట్ ప్రాపర్లీ, చాలా స్టిఫ్ అయిపోతాయి హ్యాండ్స్. దెన్ యూ కెన్ డూ దిస్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్. దెన్ యూ కెన్ రొటేట్ ద like this, rotation, then reverse. ఒక 2 to 3 minutes ఇలాంటి కైండ్ ఆఫ్ వార్మప్ ఎక్సర్సైజెస్ మీరు చేయండి. దెన్ యూ ఫీల్ కంఫర్టబుల్. అండ్ లైక్ దిస్, ఇలా జస్ట్ మీకు ఫింగర్ మూమెంట్ అనేది ప్రాపర్గా ఉంటుంది. Like this. And even you can do with the pencil also. Pencil to ila you can do like this. So manki fingers, hands lo the flow of the like blood circulation అనేది proper గా ఉంది. You feel little comfortable. You can do like this. And pencil shift చేస్తున్నాం pencil ని here itla. There is no age limit for this, anyone can do like this. And finger tripod lo pattukoni we are going up, coming down, paiki veltam, then kindiki, okay, like this. Ee simple exercise meer cheste meeku easy ga untadi. Like when you are writing meeku easy ga anipistadi. ఓకే, సింపుల్ వార్మప్ ఎక్సర్సైజ్. అండ్ ఆల్సో మీకు నోట్బుక్లో చేసే కొన్ని కైండ్ ఆఫ్ స్ట్రోక్స్ కూడా మీకు చూపిస్తాను నేను. మీకు చూడటం చాలా సింపుల్గా అనిపిస్తాయి, బట్ దే ఆర్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, యూ హ్యావ్ టు మేక్ ఏ బిగ్ సర్కిల్. మనం బిగ్ సర్కిల్స్ చేస్తుంటే మనం ఆర్మ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. వీఆర్ మూవింగ్ ద ఎంటైర్ ఆర్మ్ ఫర్ దిస్. అండ్ స్లోగా సర్కిల్ అనేది చిన్నది అయ్యే కొంది మనం రిస్ట్కి మూవ్ ఆన్ అవుతాం. సో వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ ద రిస్ట్. దెన్ సర్కిల్ చాలా చిన్నగా అయిపోతుంది. దెన్ వీ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ ద ఫింగర్స్ మీదే ప్రెషర్ పడుతుంది. సో ఐ విల్ షో యూ అగైన్. సి ఇక్కడ చూడండి, మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. సో మనం ఎక్కువ ఫింగర్స్ మీద కాన్సన్ట్రేట్, అంటే చిన్న సర్కిల్ చేసేటప్పుడు వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ ద ఫింగర్స్ మీదే ప్రెషర్ పడుతుంది మనకి. స్లోగా సర్కిల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత ఆ ప్రెషర్ అనేది రిస్ట్ మీద పడుతుంది. ఓకే, సర్కిల్ పెద్దది అయ్యేకుంది ద ప్రెషర్ ఈజ్ మోర్ ఆన్ ద ఆర్మ్, మొత్తం ఆర్మ్ మూమెంట్ ఉంటుంది మీకు. ఓకే, లైక్ దిస్. మీరు దీన్ని లైక్ దిస్, ఇక్కడ చూడండి ఆర్మ్, దెన్ స్లోలీ సర్కిల్ చిన్నది అయ్యింది రిస్ట్, దెన్ చాలా చిన్నది. వీఆర్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ ద ఫింగర్స్. దీనివల్ల మీకు టోటల్ వర్కౌట్ అవుతుంది అనమాట. సర్కిల్,
స్లోలీ ఇంక్రీజింగ్ టు ద బిగ్ సర్కిల్స్ లైక్ దిస్. ఈ స్ట్రోక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇది ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీ హ్యాండ్ రైటింగ్లో స్ట్రోక్స్ అనేది అంత నీట్గా వస్తాయి. మెయిన్లీ కర్సివ్. పెన్సిల్ మూమెంట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఇఫ్ యూ మేక్ దిస్ కైండ్ ఆఫ్ స్ట్రోక్స్. మీరు ఇది పెన్సిల్తో చేయొచ్చు, ఈవెన్ విత్ పెన్ ఆల్సో యూ కెన్ డూ. ఇలా కూడా వర్టికల్ కూడా మూమెంట్ చేయొచ్చు మీరు. బిగ్ సర్కిల్స్ still slowly moving on to the small circles. Big circles still slowly moving on to the small circles. So these are the basic warm up you can do. Next, simple basic strokes. Let's see. You can remember this word hello. H A L and O. సో మేజర్గా మీకు ఇలాంటి స్ట్రోక్సే అన్ని లెటర్స్లో యూజ్ అవుతాయి. హెచ్ని మనం కొంచెం స్ప్లిట్ చేద్దాం. స్ప్లిట్టింగ్ దిస్ ఇస్ స్ట్రైట్ లైన్, దిస్ ఇస్ స్లీపింగ్, దిస్ ఇస్ స్ట్రైట్. వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ స్లాంటింగ్, దిస్ ఇస్ స్లాంటింగ్, దిస్ ఇస్ స్లాంటింగ్ టువర్డ్స్ ద రైట్ and this is slanting towards the left. This is a sleeping line, straight line, again sleeping line, and this is the vowel. Okay, ఈ స్ట్రోక్స్ అనేది మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. స్ట్రైట్ లైన్స్. సో హ్యాలో అనే వర్డ్లో మీకు స్ట్రోక్స్ అనేది ఈజీగా లైక్ టు రిమెంబర్ చేసుకోవడానికి మీకు హ్యాలో అనే వర్డ్ అనేది యూజ్ అవుతుంది. దీంట్లో స్ట్రైట్ లైన్ స్ట్రోక్ ఉంది, స్లీపింగ్ లైన్స్, దెన్ స్లాంటింగ్ లైన్స్ టువర్డ్స్ ద రైట్, స్లాంటింగ్ లైన్స్ టువర్డ్స్ ద లెఫ్ట్ కూడా మీకు ఉంటాయి. సో ఈ వర్డ్ని ఒక్కటి గుర్తుపెట్టుకుంటే యూ కెన్ రిమెంబర్ ఆల్ ద స్ట్రోక్స్. అండ్ దిస్ ఇస్ ద వవెల్. వవెల్స్ లైక్ దిస్ అంటే దిస్ ఇస్ కవరింగ్ ద అప్పర్ జోన్, మిడిల్ జోన్ వరకు కవర్ అవుతుంది. లైక్ దే ఆర్ నాట్ కమింగ్ టు ద లోవర్ జోన్. అండ్ దిస్ స్మాల్ వవెల్ చూడండి, ఇట్ ఇస్ కవరింగ్ ఓన్లీ ద మిడిల్ జోన్. ఇది అప్పర్ జోన్ కవర్ అవుతుంది అండ్ దిస్ వన్ ఇస్ కవరింగ్ ఓన్లీ ద దీస్ టూ. మీరు ఈ రెండు ప్రాక్టీస్ చేయాలి. బిగ్ వవెల్ అండ్ ద స్మాల్ వవెల్. ఓకే, ఇంకా కొన్ని స్ట్రోక్స్ మీకు చూపిస్తాను. దిస్ కైండ్ ఆఫ్ స్ట్రోక్స్ ఆర్ యూటిలైజ్డ్ ఇన్ ద కర్సివ్. ఎల్ స్ట్రోక్ అంటాం దీన్ని. ఎల్ స్ట్రోక్ లైక్ దిస్. దిస్ ఇస్ యువర్ ఎల్ స్ట్రోక్. ఇలాంటి స్ట్రోక్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే యూ క్యాన్ రైట్ ద కర్సివ్ ఈజీలీ. ఇవన్నీ వార్మప్ ఎక్సర్సైజెస్ మా. ఇవన్నీ చేస్తే యూ కెన్ మాస్టర్ ద కర్సివ్. మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ ఉంటుంది, మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ ఉంటుంది కదా. ప్రింట్ కర్సివ్, అమెరికన్ కర్సివ్, లూసిడా, ప్రీ కర్సివ్, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ ద బేసిక్ స్ట్రోక్స్ అండ్ వార్మప్స్. ఇవన్నీ మీరు పర్ఫెక్ట్ ఉంటే మీకు ఈజీగా మీరు రాయగలరు. ఏ స్ట్రోక్ వేయాలన్నా కూడా మీకు ఈజీగా ఉంటుంది, ఎందుకంటే మీ హ్యాండ్ మూమెంట్ అనేది ప్రాపర్గా ఉంటుంది కాబట్టి. ఓకే, అండ్ యూ కెన్ డూ దిస్ వన్ ఆల్సో. ఇన్ఫినిటీ స్ట్రోక్ అంటాం. సి లైక్ దిస్. ఇలా 8 ఫామ్ చేయండి. స్లీపింగ్ 8, ఇన్ఫినిటీ. ఇది కూడా మీకు చాలా యూజ్ అవుతుంది ఈ స్ట్రోక్. యూ కెన్ డూ లైక్ దిస్ ఆల్సో. And this is one. Chain of S. మీకు ఇలా మూమెంట్ అనేది ప్రాపర్గా వస్తే మీకు ఎనీ కైండ్ ఆఫ్ కర్సివ్ లెటర్ యూ కెన్ రైట్ వెరీ ఈజీలీ. ఓకే, 4-line నోట్బుక్లో ఫస్ట్ 4-line నోట్బుక్లో ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ యూ కెన్ మూవ్ టు ద సింగిల్ రూల్ నోట్బుక్. మనకి ఈ స్ట్రోక్స్ అనేది గ్రాఫ్ పేపర్లో కూడా చాలా ఈజీగా చేయొచ్చు. గ్రాఫ్ పేపర్ తీసుకొని యూ కెన్ ప్రాక్టీస్ ద వవెల్. నీట్గా రాయొచ్చు వవెల్. సీ ద వవెల్ నీట్గా రాయండి. నేను గ్రాఫ్ పేపర్లో ప్రాక్టీస్ చేస్తే ఇట్ విల్ బీ ఈజీ. మెయిన్గా మీకు ప్రింట్ హ్యాండ్ రైటింగ్ ఉంటుంది కదా, స్ట్రైట్ లైన్ స్ట్రోక్ వేయాలన్నా యూ కెన్ ప్రాక్టీస్ ఇన్ ద గ్రాఫ్ పేపర్. హెచ్, దెన్ ఏ లైక్ దిస్. ఎంత మెయింటైన్ చేయాలి, ఎన్ ఎంత మెయింటైన్ చేయాలి, డి లైక్ దిస్. నీట్గా వస్తుంది మీకు. సో గ్రాఫ్ పేపర్లో కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. దట్స్ ఐఎమ్ షోయింగ్ ద గ్రాఫ్ పేపర్ ఆల్సో. ఏ చైన్ ఆఫ్ ఏస్తో ప్రాక్టీస్ చేయండి. చైన్ ఆఫ్ ఏస్, చైన్ ఆఫ్ సీస్. యూ కెన్ ప్రాక్టీస్ ఇన్ ద గ్రాఫ్. ఎంత గ్రాఫ్ పేపర్ బికాస్ హియర్ ఆల్సో మనకి అప్పర్ జోన్, మిడిల్ జోన్ అనేది ఈజీగా మనకి ఆల్రెడీ ఫామ్ అయిపోయి ఉంది. చూసారా ఇలా.
దిస్ ఇస్ ద అప్పర్ జోన్ అండ్ దిస్ ఇస్ ద మిడిల్ జోన్. ఓకే, సో ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవుతే మీరు హ్యాండ్ రైటింగ్ రాయబోయే ముందు ఈ వార్మప్ ఎక్సర్సైజ్ అని మీకు చాలా యూజ్ అవుతాయి. సో యా, థ్యాంక్ యూ. We will discuss other topic in the next video. Bye.